అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేనే కాదు, ఇంకా చాలామంది మన ఇండియన్స్ మొత్తం చాలా బాధపడాల్సిన విషయం ఇదైతే. ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నిన్న అహ్మదాబాద్లో ఏరోప్లేన్ క్రాష్ అయిన విషయం మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ విషయం నన్ను ఎంతలా కలిచివేసిందంటే, నాకు నైట్ మొత్తం నిద్ర లేకుండా ఏడుస్తూ కూర్చునే అంతలా నన్ను కలిచివేసింది. సో అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందులో ఆ ఫ్లైట్లో ఎంతోమంది ట్రావెల్ చేస్తుంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మన ఇండియన్సే కాకుండా బ్రిటిషియన్స్ ఉన్నారంట, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారంట, కెనడియన్ ఉన్నారంట. సో డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ కలుసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చిన పనిని పూర్తి చేసుకొని రిటర్న్ అవుతున్న టైంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. నిన్న మన అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లోని గ్యాట్రిక్ ఎయిర్పోర్ట్కి మన ఎయిర్ ఇండియా వాళ్ళు ఆపరేట్ చేస్తున్న AI-171 ఏరోప్లేన్ ఆఫ్టర్నూన్ 1:38కి రన్వే నెంబర్ 23 నుంచి టేకాఫ్ అయితే తీసుకోవడం జరిగింది. టేకాఫ్ అయిన వితిన్ 5 minutesలోనే ఆ ప్లేన్ అనేది క్రాష్ అయిపోవడం జరిగింది. ఈ మాట వెనక ఎంతో బాధ ఉంటుంది, ఎంతో ఫ్యామిలీలు ఉన్నాయి. అసలు ఆ మాటల గురించి మాట్లాడాలంటేనే ఎంతో బాధ. అందులో మనకు ఎంతమంది ప్రయాణిస్తున్నారంటే 242 మంది అయితే మనకు ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. 230 మెంబర్స్ వచ్చి ప్యాసింజర్స్, 12 మెంబర్స్ వచ్చేసి క్రూ మెంబర్స్, 169 ఇండియన్స్ ఉన్నారు. అలాగే బ్రిటిషియన్స్ 53 మెంబర్స్ ఉన్నారు, 7 పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, ఒక్కరు మాత్రం కెనడియన్ మెంబర్ ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన 5 minutesకి అది వెళ్ళిన తర్వాత 625 feet వరకు మాత్రమే అది చేరుకునిందంట. అది నార్మల్గా స్టార్ట్ అవ్వాల్సిన అదే రేంజ్లో స్టార్ట్ అయ్యి ఉంటే అది ఇంకా చాలా హైట్కి అయితే వెళ్ళాల్సింది. అక్కడ ఓవరాల్గా అది ఆ పైలట్కి అయితే అర్థమైపోయినట్టుంది. సో అందుకోసమే వాళ్ళైతే మేడే అలర్ట్ అయితే ఇచ్చారంట. మేడే అలర్ట్ అంటే ఏంటంటే అండి, లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీలో ఇది వాడే ఒక సిగ్నల్ అంట. సో ఆ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా పైలట్ అయితే ఇచ్చారని అంటున్నారు. కానీ అది రీచ్ అయ్యిందా లేదా, అక్కడ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారో ఇదైతే మనకైతే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మనకి ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగిపోయింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ నష్టం అది 1లో కాదు, 10లో కాదు, 100లో జరిగింది. ఆ 100 ప్రాణ నష్టాలని మనం ఎక్కడ తీర్చలేనిది. కాబట్టి ఆ ప్రాణాలని మనం మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. కాకపోతే అక్కడ ఇన్వెస్టిగేషన్స్ చాలానే చేస్తూ ఉంటారు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మన ప్రధాని మోదీ గారు వచ్చారు, అక్కడ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వచ్చి మాట్లాడారు. చాలా జరిగాయి అక్కడ. ఎవరి వల్ల మిస్టేక్ జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఏంటి, ఎలా జరిగింది, ఇది పైలట్ ఇష్యూనా లేకపోతే ఏటీసీ ఇష్యూనా? అంటే ఏటీసీ అంటే అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అక్కడ వాళ్ళ ఆఫీసులు వాళ్ళు ఏమంటాం చెప్పడంలో మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయా, లేదంటే ఏంటి మిషన్ ఇంజన్లో ప్రాబ్లం ఉందా, అది ఏది మనకు తెలియదు. కానీ ఓవరాల్గా మనం ఏం చూడాలంటే చాలామంది ప్రాణాలను కోల్పోయారు. 242 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్న ఈ ప్లైన్లో ఆ ఇన్సిడెంట్ నుంచి ఒక్కరు మాత్రము బ్రతకగలిగారు. ఆయన పేరు వచ్చి రమేష్ విశ్వాస్ కుమార్. ఆయన ఏజ్ 39 years అంట. 242 మంది అక్కడ ప్రయాణం చేస్తే ఆ ప్లేన్లో ఒక్కరు మాత్రమే బ్రతకగలిగారు. ఆ ఒక్కరు బ్రతికారని చెప్పి ఆనందపడాలా? 241 మంది ఆ ప్లేన్లోనే అలా స్మాష్ అయిపోయారు, యాష్ అయిపోయారు అని చెప్పి బాధపడాలా? అంటే ఏ దానికి ఆన్సర్ మనం చెప్పలేము. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు, వీళ్ళ ప్రాణాలతో పాటు మళ్ళీ మనం ఆ ప్లేన్ ఎక్కడికైతే వెళ్ళి పడింది, ఆ ప్లేన్ వచ్చేసి మేఘ్నీ నగర్లోని జూనియర్ డాక్టర్ల హాస్టల్ భోజనం చేస్తున్న టైంలో వెళ్ళి ప్లేన్ అయితే క్రాష్ అయిపోయింది. సో వాళ్ళు ఆ భోజనాన్ని వదిలేసి మరి అక్కడ ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది పరిగెట్టుకొని వెళ్ళిన వాళ్ళు కొంతమంది 60+ పీపుల్స్ చనిపోయారని అంటున్నారు. ఎగ్జాక్ట్గా నెంబర్ ఇంకా క్లారిటీ రాలేదు. చాలా అంటే చాలా బాధ. అంటే ఇప్పుడు ఆ నెంబర్ అనేది 240 నుంచి కూడా 241 నుంచి ఇప్పుడు ఇంకా కూడా ఎక్స్టెండ్ అవుతూనే ఉంది ఇన్సిడెంట్ వల్ల. ఆ ప్లేన్లో నార్మల్ పీపుల్స్ నుంచి హై పొలిటీషియన్స్ కూడా అక్కడ ట్రావెల్ చేసి ఉన్నారు. అందులో గుజరాత్ CM కూడా ట్రావెల్ చేశారు, ఆయన కూడా చనిపోయారు. అలాగే ఒక రాజస్థాన్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న 2 కొడుకులు 1 కూతురు, టోటల్ ఫ్యామిలీ అక్కడ
స్మాష్ అయిపోయిందండి. ఆయన ఎంతో కష్టపడి, ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. ఆయనేమో లండన్లోనే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆ వైఫ్ వచ్చి మాత్రం ఇక్కడ డాక్టర్గా వర్క్ చేస్తున్నారంట. లండన్లో వర్క్ చేసి అంత మొత్తాన్ని, ఫ్యామిలీని మొత్తాన్ని లండన్కే షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ వైఫ్ అయితే ఇక్కడ గుజరాత్లోనే డాక్టర్గా వర్క్ చేస్తున్నారంట. ఆమెను కూడా రిజైన్ చేపించి మనమంతా ఫ్యామిలీ మొత్తం అక్కడే చాలా హ్యాపీగా మనము లైఫ్ని లీడ్ చేద్దామని వాళ్ళు ఎన్నో కలలు కన్నారు. వాళ్ళ పిల్లలతో ఎన్నో ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి వాళ్ళు డ్రీమ్స్, వాళ్ళన్నీ కలలు కన్నారు. కానీ ఆ కలలు కలలుగానే ఉంటాయని చెప్పి వాళ్ళకైతే అనుకోలేదు. కానీ ఫ్యామిలీ ఆనందంగా తీసుకున్న ఒక ఫోటో అదే ఆఖరి ఫోటో అని వాళ్ళకి తెలియలేదు. కానీ ఆ ఫోటోని మనం చూస్తున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో, వాళ్ళ ఆత్మలకైతే శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ ఇన్సిడెంట్ ఆ పిల్లల్ని చూస్తుంటే, వాళ్ళకి 2 పిల్లలు కవల పిల్లలు, ఒక పాప, ఫస్ట్ పాప అంట, తర్వాత కవల పిల్లలు. ఎంత ముద్దుగా ఉన్నారంటే అసలు ఆ దేవుడు ఎలా వీళ్ళనంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ 240 మంది ప్లస్ హాస్టల్ మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ డాక్టర్ సంబంధించి నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలందరూ, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నలు ఎంతో ఆశతో మన కొడుకు కూతుర్లు డాక్టర్లు అవ్వాలి, వాళ్ళ డ్రీమ్ని నెరవేర్చుకోవాలి, వాళ్ళు అనుకున్న కళలు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు పంపించేప్పుడు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అసలు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. బట్ డెస్టినీ అనేది, తలరాత మనకు అక్కడ ఎంతవరకు రాసింది అనేది మనకు అక్కడ అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో తెలుస్తుంది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా పోతారనేది ఎవరికీ తెలియదు కదా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్లేన్లో ట్రావెల్ చేస్తూ అక్కడ ఏదో గ్లిచ్ వల్ల, ఏదో సంథింగ్ ఇష్యూ వల్ల జరిగిందని అనుకోవచ్చు. బట్ వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా, ఒక హాస్టల్లో ఒక రూమ్లోనే ఉన్నారు, తింటున్నారు, కానీ జరిగింది. కానీ మనకి ఎప్పుడు ఎలా అపాయం వస్తుంది, ఆపదలు ఎలాంటి సిచ్యువేషన్స్లో వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఉన్నంత కాలంలో మంచిగా ఉండడానికి అయితే ట్రై చేయండి. గొడవలు, తర్వాత మనస్పర్ధలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు లాంటివి లేకుండా మంచిగా ఉండడానికి, వీలైనంత మంచిగా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇట్లాగా ఎంతోమంది ప్రాణాలను అయితే కోల్పోయారు. అందులో క్రూ మెంబర్స్ అమ్మాయిలు చాలామంది ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు కూడా ఉన్నారంట. 2 పసిపిల్లలు ఉన్నారని చెప్పారు. 11 మంది దాకా కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారంట. తర్వాత మళ్ళీ ఇంకా పెద్దవాళ్ళు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సింది ఉంది. ఈ ఇన్సిడెంట్లో చనిపోయిన ప్రతి ఒక్కరికి 1 crore రూపీస్ అయితే ఇస్తామని చెప్పి టాటా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ప్లేన్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్పడం జరిగిందంట. సో ఎంత మనీ ఇచ్చినా కూడా పోయిన వాళ్ళైతే తిరిగి రారు. కానీ ఏదో వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేసుకుంటున్నట్టున్నారు. ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే అదే చాలా అనుకుంటున్నాను. విషయం తెలిసిన తర్వాత నా వల్ల కాలేదు, అంతలా నేను డిస్టర్బ్ అయిపోయాను. అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను. ఇన్సిడెంట్ వల్ల చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.